నిన్నటిదాకా విజయం తనదేనని ధీమాగా ఉన్నాడు. ప్రత్యర్థి ఖరారయ్యాక సదరు నేతకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట. ఓటమి భయంతో మైండ్ బ్లాంక్ అయిపోయిందట. ప్రత్యర్థిని చూసి ఉక్కిరి బిక్కిరై గింగిరాలు తిరుగుతున్నాడట. ఈ ఎన్నికల ఫైట్లో గట్టి పోటీ తప్పదని మెంటల్గా ఫిక్స్ అయిపోయాడట ఆయన. దీంతో నోటికొచ్చినట్లు కామెంట్స్ చేస్తున్నాడట. ప్రత్యర్థి బలాన్ని బలగాన్ని చూసి సదరు నేతకు కంటి మీద కునుకు కూడా లేకుండా ఉందట. అసలు నియోజకవర్గంలో తనపై వ్యతిరేకత, పైగా బలమైన ప్రత్యర్థి. దీంతో ఇక తన ఓటమి ఖాయమనే లెక్కలు వేసుకుంటున్నాడట ఆయన. ఇంతకు ఎవరు ఆ నేత? నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. మొన్నటి వరకు పోలంరెడ్డి తనయుడు దినేష్ రెడ్డి రంగంలోకి దిగుతారని, వేమిరెడ్డి వంటి వ్యక్తి తమ వైపు ఉన్నాడన్న ధీమాతో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డికి రివర్స్ పంచ్ పడుతోంది. మారిన రాజకీయాలతో వేమిరెడ్డి వైసీపీని వీడి టీడీపీ గూటికి చేరడం, కోవూరు నుంచి ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పోటీకి లైన్ క్లియర్ కావడంతో ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి అయోమయంలో పడిపోయారు. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచిందన్న చందంగా ప్రసన్న పరిస్థితి మారిపోయింది. మొన్నటి వరకు వేమిరెడ్డితో మంచి సంబంధాలు కొనసాగించిన ప్రసన్నకుమార్ రెడ్డి పార్టీ మారడంతో ఇప్పుడు వారిపైనే తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతుండడం చూస్తుంటే ప్రసన్న ముఖంలో ఓటమి భయం కనిపిస్తుందని అంటున్నారు. కోవూరు నియోజకవర్గంలో గత 5 ఏళ్లలో ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ముఖ్యంగా ప్రసన్న అనుచరుల దందాలు, అక్రమాలతో అక్కడి ప్రజలు విసిగెత్తిపోయారు. అంతేకాదు ప్రసన్నకుమార్ రెడ్డికి కుటుంబం నుంచే వ్యతిరేకత ఎదురవుతూ వస్తోంది. ఇదే సమయంలో పోలంరెడ్డి దినేష్ రెడ్డి ప్రసన్నకు ఉన్న వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకుని గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ ఎన్నికలకు సిద్ధమయ్యారు. నివురుగప్పిన నిప్పులా పోలంరెడ్డి దినేష్ రెడ్డి కోవూరు నియోజకవర్గంపై మంచి పట్టు సాధించారు. అయితే మారిన రాజకీయ సమీకరణాలతో తెలుగుదేశం అధినేత కోవూరులో పోలంరెడ్డి కుటుంబాన్ని కాదని వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి టికెట్ ఇచ్చారు. అయితే ఇందుకు పోలంరెడ్డి కుటుంబం కూడా ఓకే చెప్పారని తెలుస్తోంది. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి పూర్తిగా సహకరించేందుకు పోలంరెడ్డి కుటుంబం ముందుకు రావడంతో కోవూరులో వార్ వన్ సైడ్గానే కనిపిస్తోంది. కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి గతంలో ఫ్లడ్స్ వచ్చిన సమయంలో కోవూరు ప్రజలు 2-3 రోజులు వరదనీటిలో చిక్కుకున్నా స్పందించలేదని, అంతేకాకుండా ఆయన ముందు చూపులేని ధోరణితోనే ఇంతటి విపత్తు కోవూరుకు వచ్చిందన్న విషయాన్ని అక్కడి ప్రజలు నేటికీ గుర్తుపెట్టుకున్నారు. ఇక గ్రావెల్, ఇసుక అక్రమాల్లో ప్రసన్న అనుచరులు ఉండడం, కుటుంబ సభ్యులే ప్రసన్నకుమార్ రెడ్డి మంచి వ్యక్తి కాదని సోషల్ మీడియాలో ప్రచారం చేయడం వంటి అంశాలు ఈ ఎన్నికల్లో ఆయనకు తుడిచిపెట్టలేని మరకలుగా మారాయి. అయితే టీడీపీ అభ్యర్థి ప్రశాంతిరెడ్డికి ఆర్థిక బలం, ఇప్పటి వరకు ఎటువంటి అవినీతి మరక లేకపోవడం, అంతేకాకుండా వేమిరెడ్డి చేసిన సేవా కార్యక్రమాలు, పోలంరెడ్డి దినేష్ రెడ్డి వంటి ముఖ్య నేతల సహాయ సహకారాలు ఆమె గెలుపును నల్లేరుపై నడకలా మార్చాయి. ఈ పరిస్థితులను జీర్ణించుకోలేని ప్రస్తుత అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి వేమిరెడ్డి దంపతులపై వ్యక్తిగతంగా పరుష పదజాలంతో విరుచుకుపడుతున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ తరహా వ్యాఖ్యలు ప్రసన్నను ఓటమి అంచుకు చేరుస్తాయంటున్నారు. ఏది ఏమైనా కోవూరు నియోజకవర్గంలో వైసీపీ వర్సెస్ టీడీపీ ఫైట్లో గెలుపు అవకాశాలు సైకిల్ వైపే ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. ప్రసన్నకుమార్ రెడ్డి తనపై ఉన్న వ్యతిరేకతను సరిదిద్దుకుంటూ ప్రజల్లోకి వెళ్లగలిగితే ప్రశాంతిరెడ్డి వంటి మహిళకు గట్టి పోటీ ఇవ్వొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికైనా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గ్రౌండ్ లెవెల్లో తన మార్క్ రాజకీయాలు చేసి బలం పుంజుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. ప్రత్యర్థి బలం, బలహీనతలు తెలుసుకుని వ్యవహరించాలని సూచనలు చేస్తున్నారు. మరి కోవూరు ఓటర్ల నాడి ఎలా ఉంటుందో తెలియాలంటే ఓట్ల లెక్కింపు వరకు ఆగాల్సిందే.